హైదరాబాద్ హయత్ నగర్ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం వాణి. హాస్పిటల్లో హై ఫీవర్ పేషెంట్ల మధ్య బాలింతతో పాటు చంటి బిడ్డను ఉంచడంపై సీరియస్ అయ్యారు. బిడ్డతో పాటు బాలింతను వేరే వార్డుకి షిఫ్ట్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కావద్దని హెచ్చరించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల వివరాలని పేషెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్. బ్లడ్ టెస్టులు ఎలా చేస్తున్నారు, మందులన్నీ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కేసెస్ సర్వేలెన్స్ లో అన్ని హాస్పిటల్స్, స్టేట్ హెచ్ఓడీస్, సెక్రటరీ గారు అందరూ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఆగస్ట్ నెల ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని, దానిలో మన న్యూస్ పేపర్స్లో కూడా డెంగ్యూ కేసెస్ ఎక్కువ వస్తున్నాయని ప్రజెంట్ చేస్తున్నారు. సో గ్రౌండ్ మీద ఎంత రియాలిటీ ఉంది, ఎన్ని డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, ఫీవర్ కేసెస్ ఆన్ ద రైజ్ ఉన్నాయి ఈ మంత్ ఆగస్ట్లో. సో దాంట్లో 1 or 2 డెంగ్యూ కేసెస్ ఉంటున్నాయి. సో అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయా, కిట్స్, డెంగ్యూ కిట్స్ ఉన్నాయా, ఈ ఐఈసీ మెటీరియల్ అసలు వచ్చిన పేషెంట్స్కి అసలు డెంగ్యూ అంటే ఏంటి, వాటి గురించి వివరాలు మనం తెలపడానికి కౌన్సిలింగ్ ప్లస్ మెటీరియల్ ఉందా లేదా అవన్నీ చూసుకున్నాం. మందుల అవైలబిలిటీ, కిట్స్ అవైలబిలిటీ అన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి